ఏంటి మమ్మీ ఎవడీడు? Welcome back to my channel. Navya's Fun Facty #NFF. #NFF. So today's video, ఈరోజు వీడియో మొత్తం కిట్టు తీయబోతున్నాను అనమాట. ఎందుకంటే టుడే ఇస్ సండే, మేము ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఎవ్రీ అరే అలానే తినేయకురా, నాకు తెలుసులేదు. నార్మల్గా ఎవ్రీ టైం నేనే చేస్తాను అనమాట ఇంట్లో చికెన్ బిర్యానీ. నేను షెఫ్ అనమాట. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈరోజు కిట్టుతో చేపిస్తున్నాను, మీరు కూడా చూడండి వీడు ఎలా చేస్తాడో. రివ్యూ నేనే ఇస్తా ఎలా చేశాడు, అండ్ నేనే చెప్తున్నా కూడా పక్క నుంచి. ఇప్పుడైతే అన్ని రెడీ పెట్టేసినాను, కిట్టు చెప్తాడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ అని. రైస్ ఇది చికెన్, ఇక్కడ ½ kg. ఇది గ్రేవీకి గైస్, చెప్పిన గ్రేవీ కన్నా. అండ్ ఇది బిర్యానీకి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, డీప్ ఫ్రైడ్. ఇది అల్లం వెల్లుల్లి, ఇది సాల్ట్, ఉప్పు. వావ్, ఇది మ్యాగీకి వేసుకుంటారు. షాయి జీరా. ఇది పసుపు, కారం, మిల్క్ రిచ్ అంటే ఏదో నాకు తెలియదు. ఇది చికెన్ మసాలా. ఓకే, చికెన్ మనం మసాలా అట్లా పెట్టుకున్నాం అంతే. ఒకటేమో క్యూమిన్ అంట, ఇంకోటి షాహీ బిర్యానీ మసాలా. నిమ్మకాయ, అమ్మో, పెరుగు, పుదీనా, కొత్తిమీర 2 కట్ చేసి పెట్టుకోవాలి. గరం మసాలా, ఓకే, నెయ్యి అయిపోయింది ఆల్మోస్ట్, కొంచెం ఉంది కానీ సరిపోయింది. ఇవి ఇంగ్రీడియంట్స్ గైస్, మనకి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని ఆయిల్. ఆయిల్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆయిల్ కొంచెం వేసి, మిగతా ఆయిల్ ఏమో ఏడుంది, ఆ ఆయిల్ వేద్దాం. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, ఫస్ట్ ఉప్పు కారం కాదు, ఫస్ట్ షాజీరై మొత్తం వేసేస్తాను. మొత్తమే మస్తు ఎక్కువ అయిపోయింది. అలా చెప్పు, చూడు మళ్ళీ నాకు ఎన్ని అది తెలియదు. ఏయ్ మొత్తమే, ఏయ్ మంచిగా చేయి నువ్వు. చాలుగా. సారీ, ఉప్పు చూడ్రే, అసలు ఉప్పు. దుబాయ్ చెఫ్, నేను దుబాయ్ చెఫ్. ఓన్లీ రసం పడాలి, అది మొత్తం వేయరు ఎవరు. అవునా? అది కూడా తెలియదా? తెలుసు నాకు, నీకు తెలుసు. మా అమ్మ ఈరోజు నేను బిర్యానీ తిన్నట్టే. అదేది మీకు ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే వెళ్ళండి, క్యాటరింగ్ ఇస్తాను. కొత్తిమీర అండ్ పుదీనా కింద పడేయకు, లోపలెయ్యి, బయట ఒక్కటి పడలే. ఇదిగో ఏంటి అది, దాని బ్యాడ్ లక్. అన్నీ నీట్గా మొత్తం కలపాలి, ఇట్లా ఇట్లా పిసుకుతూ 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 చేసిన అనుకో, నా లెగ్ పీస్ తిరిగిపోతే. ఆహా, ఇరుగవురా, పిసుకు మొత్తం ఇట్లా జ్యూస్ రావాలి. నా పవర్ నీకు తెలియదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నా పవర్ నీకు తెలియదు. సో ఫస్ట్ అయితే ఇవి కలిపి పెట్టేసినాం. నెక్స్ట్ మసాలాస్ కూడా వేయాలి ఇప్పుడు. పసుపు,
సో మనం ఇట్లా మొత్తం ప్యాక్ చేసేసి అదే మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేది ఇలా పోషే కడుగు ఇప్పుడు దాన్ని. కిట్టు నీకు ఏమేమి వంటలు వచ్చు? ఎగ్ కర్రీ, చపాతి, వైట్ రైస్. చపాతి చేయడం రాదు గైస్, ఓన్లీ కాల్చడం వచ్చు సార్. రెండొకటి కాదమ్మా, బోత్ ఆర్ నాట్ సేమ్. మ్యాగీ, చికెన్ రాదు. వచ్చు, చేస్తా. రాదు. వచ్చు. ఇప్పుడు బిర్యానీ కూడా వచ్చు. నేనే దీనికి కర్త కర్మ క్రియ అన్ని నేనే గైస్, నేనే నేర్పించాను. బిర్యానీ ఒక్కటి, ఎక్కడి మమ్మీ నేర్పించింది. నేను చేసే వంటల్లో నీకేమేమి ఇష్టం? నేను చేసే వంటల్లో నీకేమేమి ఇష్టం? బిర్యానీ, పన్నీర్, దోశ ఇష్టపడతారు. ఇడ్లీ తినొద్దు అబ్బా రోజు ఇడ్లీ అనుకుంటారు, కానీ కిట్టు మాత్రం బయట దోశ తినొచ్చు. ఈయనకి బయట ఏం పెట్టినా నచ్చుతాయి గైస్. ఈయనకి మా అక్క సోను ఉంటది, మా అక్కకి, వీళ్ళిద్దరికి బయట ఏ చేసినా ఇంత ఆయిల్ పోసి వాళ్ళు మంచిగా రెడ్ కలర్ లో చేస్తారు చూసినావా, అట్లా ఇష్టం. అదే మేము ఇంట్లో నీట్ గా హెల్దీగా హైజీనిక్ గా చేస్తే వీళ్ళకి నచ్చదు అనమాట. సో కిట్టు ఇప్పుడు 10th క్లాస్ అనమాట. మనోడు 10th క్లాస్ ఎలా రాస్తాడో చూద్దాం మనం. టీచర్ నేనే, ట్యూషన్ టీచర్ అన్ని నేను. యాక్చువల్లీ చిన్నప్పుడు ఊరికే అనుకునేదాన్ని, ఇట్లా ఏమంటారు టవల్ కట్టుకొని నేనే టీచర్ అనేసి ఇంట్లో ఎవ్వరు లేకపోయినా కానీ ఏదో గోడల మీద గీసుకుంటూ రైట్ డౌన్ అని ఏమేమో చెప్పేదాన్ని అనమాట. మా టీచర్ క్లాస్లో ఏమేమి చేస్తుందో నేను ఇంటికి వచ్చి అవే చేసేదాన్ని. చిన్నప్పుడు కిట్టు వాళ్ళ పీటీ టీచర్ని చూసి రోజు ఇంటికి వచ్చి అక్కడ నిమ్మకాయలు అంకులు వచ్చాడు గైస్. తీసుకున్నాం అంకుల్. మళ్ళీ ఇంట్లో స్కూల్లో డ్రమ్స్ కొడతారు కదా గైస్, అసెంబ్లీ అప్పుడు డ్రమ్స్ కొడతారు కదా. వీడు మా ఇంటికి వచ్చి ఒక టేబుల్ ఉంటుంది అనమాట, టేబుల్ కి సైడ్ ఇట్లా ఒక ఏమంటారు ఆ టేబుల్ స్టీల్ ఉంటుంది, ఆ స్టీల్ డమ్ డమ్ అనేది దేంతో పప్పు గుర్తుంటది కదా మనకి, పప్పు ఎనిపేది, ఆ పప్పు గుర్తు డమ్ 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 అని కొట్టేటోడు ఇంటికి వచ్చి. అన్నిట్లో తిక్క పనులే చేసేటోడు, నన్ను కాదు. మనం ఏమేమి చేసినాం చెప్పు. తర్వాత బిర్యానీ చికెన్ మ్యారినేట్ చేసినాం, దాని తర్వాత అన్నం కడిగినాము. ఇప్పుడు అన్నం ఉడకబెట్టాలి, వండాలి, తినాలి. రాత్రి మళ్ళీ ఏమంటారు దాన్ని పరాటా చేస్తుంది అట్లానే కొట్టాలి వాళ్ళకి. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఒక 10-15 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ చేద్దాం. 10-15 minutes. సో గైస్ నేనైతే అన్నీ ఇప్పుడు బిర్యానీ చేయడానికి రెడీ పెట్టాను. కిట్టు హాయిగా కింద ఆడుకుంటున్నాడు, పిలిస్తే ఏమంటారో చూద్దాం. చలో కిట్టు అబ్సెంట్ అంట. నువ్వు స్నానం చేసేమంటావా? చూసారా, అది వాడి రెస్పాన్సిబిలిటీ. అట్లీస్ట్ నేనైనా చేస్తాం, మళ్ళీ లేట్ అయితే ఇంట్లో అందరు అన్నారు వస్తారు, ఇంత లేట్ ఏంటి నీ వీడియో కోసం అది కూడా ఆపేస్తావా అని. అవసరమా? సో మనం చేద్దాము. ఇంకేం లేదు గైస్, జస్ట్ రైస్ ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది అని చికెన్ కర్రీ. ఎందుకంటే డాడీ మమ్మీ మోస్ట్లీ గ్రేవీ కావాలి అని అంటారు, సో దట్ ఈస్ ఫర్ గ్రేవీ. యాక్చువల్లీ గ్రేవీకి సాలన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా, నాకు యాక్చువల్లీ రాదు అది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసి ఫస్ట్ తర్వాత మీ అందరికి చూపిస్తాను. 3 glasses రైస్ పోసుకుని నానబెట్టుకున్నాము. ఒక 1/2 hour అయింది నానబెట్టి. ఒక గ్లాస్కి 2 glasses అనమాట, 2 glasses వాటర్ వేయాలన్నమాట. అంటే విచ్ ఇస్ 1:2 రేషియో. ఇప్పుడు మనం 3 glasses పోసుకున్నాం కాబట్టి 6 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం తర్వాత ఈ నీళ్ళని పారబోస్తాం. ఎందుకంటే ఓన్లీ మనకి ఒక 70% to 80% ఆఫ్ రైస్ కుక్ అవ్వాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ మీద ఈ రైస్ని వేసేయాలి. సో లెట్స్ డూ దాట్. నేను ఎక్కువ నీళ్ళ పోసుకున్నాను. బిర్యానీకి మనం నార్మల్గా ఏమేమి స్పైసెస్ వేస్తామో ఆ అన్ని స్పైసెస్ ఇందులో కూడా యాడ్ చేసాను. సో ఫస్ట్ స్టార్ అనైస్, దీన్ని ఏమో అంటారు దాంట్లో తెలుగులో, పువ్వు, పువ్వు. ఒక 4 to 5 లవంగాలు వేస్తున్నాను.
ఇవి ఎక్కువ వేసుకోకండి, కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి. ఒక 1 ఇంచ్ చెక్క వేసుకోవాలి. ఇంత వేస్తున్నా నేను. ఇది కూడా వేస్తున్నా, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. షూయు మంచి స్మెల్ వస్తుంది. ఇలాచీ ఒక 4 ఇలాచీ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు. అంత వేసినాక వచ్చి గరిట తిప్పుతున్నాడు. అంటే నేను పని చేయొద్దా? పని చేయట్లేదు, చూపించాను కదా guys, కింద ఆడుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇలా అవుతున్నప్పుడు స్టవ్ కొంచెం తగ్గించుకొని మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేయాలి. మ్యారినేట్ అయిన చికెన్ ఇప్పుడు ఎలా తయారైందో చూద్దాం. ఇప్పుడు అన్నము ఒక 80% ఉడికింది. సో మేము ఇది తీసి దీంట్లో వేస్తున్నాం. నీట్గా అన్ని సైడ్ స్ప్రెడ్ చేయాలి. ఓకే, వేసే ఫస్ట్. మీద మనం గోధుమ పిండితో ఇట్లా ఏమంటారు మా దాన్ని దమ్ పెట్టవచ్చు. లేదు అంటే ఏదన్నా హెవీ వెయిట్ దాని మీద పెట్టాలి. సో దీన్ని ఒక 45 minutes మనం ఇలానే పెట్టాలి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టాలి 45 minutes. A few moments later. తిందాం. ఓయ్ దా గైస్, సండే అంటే మా ఇంట్లో ఇట్లా అందరం కూర్చొని తినాలనుకుంటున్నాము. ఎవ్రీ సండే ఇలా అందరం అన్నీ ఇక్కడ తెచ్చుకొని పెట్టుకొని తింటాం అనమాట. కానీ ఈరోజు డాడీ ఈరోజు బయటికి వెళ్ళాడు. సో మమ్మీ కాసేపు అయ్యాక తినిద్దంటే ఈరోజు నేను కిట్టు మాత్రమే ఫస్ట్ తినబోతున్నాము. చూడాలి ఇప్పుడు. ఫస్ట్ అది ఓపెన్ చేయగానే దాని స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. కానీ కిట్టు చేశాడు కదా, అది ఎలా వచ్చిందో తెలీదు. చూడండి. ఓపెన్. స్మెల్ అయితే బాగానే వస్తుంది, కానీ ఎలా వచ్చిందో చూడాలి, తిని చూడాలి. అండ్ ఇక్కడ మమ్మీ కోసం ఎగ్ ఫ్రై చేశాను జస్ట్. ఇక్కడ చికెన్ కర్రీ, అన్నం, పెరుగు. సోయా. చూడాలి ఇప్పుడు చికెన్ ఎలా వచ్చిందో. గుమగుమాస్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం. ఫస్ట్ నేనే తినాలి. అండ్ ఇప్పుడే హనుమాన్ మూవీ రిలీజ్ చేశారు ZEE5లో, చూస్తూ తింటాం. ఎలా ఉంది నువ్వు చేసిన చికెన్? ఇంకా తినలేదురా. తినలేదా? జల్దీ తిను. కాలుతుంది. బాగుందా? ఎలా ఉంది? సూపర్. సూపర్ అయితే బాగుంది. నేను చెప్తా. ఏదో మిస్ అవుతుందో లేదో, ఏదో ఎక్కువ అయింది. సంథింగ్ ఇస్ ఫిషీ. సో గైస్, చికెన్ బిర్యానీ అయితే పర్లేదు, బాగానే ఉంది. నేను చేసినంత మంచిగా అయితే రాలేదు. మసాలా తక్కువ.
యా ఒక్కటే కానీ కొంచెం బాగుంది. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ టూ బ్యాడ్, బాగుంది. కానీ హోటల్స్కి అయితే బాగానే ఉంది. హోటల్స్ కన్నా బాగానే ఉంది. హోటల్స్ కన్నా బాగుందంట. యా మీరు కూడా నెక్స్ట్ సండే చేసుకొని చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో. ఇప్పుడైతే మేము బిర్యానీని ఎంజాయ్ చేస్తాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ చెప్పు, లైక్, షేర్, comment and subscribe to Navya's Fun Factory. #NFF గంట కొట్టండి. టాటా, బై బాయ్.